ఇటీవలే రిలీజ్ చేసిన 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కొత్త సీన్లను చూడడానికే ఆడియన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఇప్పటికీ 'పుష్ప 2' థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇక ఈ విషయం పక్కకు పెడితే 'పుష్ప 2' సినిమా థియేటర్లలో రిలీజై దాదాపు 2 నెలలు కావస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గురించే మాట్లాడుకుంటున్నారు. సౌత్, నార్త్ అని తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప' సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు మన ఐకాన్ స్టార్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2021లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇక రీసెంట్గా 'పుష్ప 2'తో మరోసారి ఇండియాను షేక్ చేశారు సుకుమార్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు ఏకంగా రూపాయలు 18 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే అల్లు అర్జున్ 'పుష్ప 2'తో ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా మారిపోయాడు. అల్లు అర్జున్ 'పుష్ప 2' తర్వాత ఎవరితో సినిమా చేస్తున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. కాగా 'పుష్ప 3' సినిమా కూడా ఉంటుందని సుకుమార్ హింట్ ఇచ్చాడు. 'పుష్ప 2' ఎండ్లో 'పుష్ప 3' హింట్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా అప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. అటు అల్లు అర్జున్ కూడా 'పుష్ప 3' అంటే వామ్మో అనేశాడు. అయితే 'పుష్ప 2' తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరు కాంబినేషన్లో 3 సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. 'జులై', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురంలో' సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు 4వసారి ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథ ఇదే అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో శివుడి తనయుడు కార్తికేయుడి కథతో సినిమా చేయడానికి గురూజీ రెడీ అయ్యారని అంటున్నారు. యుద్ధదేవుడిగా పిలువబడే కార్తికేయ జర్నీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. తన తండ్రి పరమేశ్వరుడిని తిరిగి కలవడానికి బయలుదేరిన కార్తికేయుడి ప్రయాణం ఎలా జరిగిందనే కథతో ఈ సినిమా తెరకెక్కించే ప్లాన్లో ఉన్నారట త్రివిక్రమ్. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమంటున్నారు ఫ్యాన్స్. వాస్తవానికి ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా మార్కెట్లో ఆ స్థాయి క్రేజ్ సంపాదించుకునే ఛాన్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్లకు దక్కింది. కానీ ఆ ఛాన్స్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. బన్నీ మాత్రం కరెక్ట్ స్టెప్ తీసుకున్నాడు అంటున్నారు అంతా. 'పుష్ప 2'తో హ్యూజ్ సక్సెస్ అందుకున్న బన్నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై అందరి కన్ను పడింది. సౌత్తో పాటు నార్త్లోనూ కల్ట్ ఫాలోయింగ్ అందుకున్న బన్నీ ప్రభాస్ తర్వాత మోస్ట్ పవర్ఫుల్ పాన్ ఇండియన్ స్టార్గా అవతరించాడు. ఈ తరుణంలో బన్నీ తన కెరీర్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్తో పాటు 'పుష్ప 3' చేయాల్సి ఉంది. దీంతో పాటు అట్లీ, సందీప్ రెడ్డి వంగ, సంజయ్ లీలా బన్సాలీతో ప్రాజెక్ట్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే బన్నీ నెక్స్ట్ స్టెప్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న 4వ సినిమా మైథలాజికల్ జోనర్ అన్న ప్రచారం అనౌన్స్మెంట్ నుంచి జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఇందులో సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. గాడ్ ఆఫ్ వార్గా కార్తికేయుడికి ఉన్న పేరు తగ్గట్టుగా సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఉంటుందని, పురాణాల స్ఫూర్తిగా త్రివిక్రమ్ ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏడాది క్రితమే ఈ సినిమా అనౌన్స్ అయినా అప్పటి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియన్ మార్కెట్లో పురాణ ఇతిహాస కథలకు మంచి మార్కెట్ ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పురాణాల రిఫరెన్స్తో ఆడియన్స్ని ఈజీగా మాయాజాలం చేయగలడు. దీంతో బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి ప్రభాస్ తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్లో ఆ స్థాయి క్రేజ్ సంపాదించుకునే ఛాన్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్లకు దక్కింది. కానీ ఆ ఛాన్స్ సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. బన్నీ మాత్రం కరెక్ట్ స్టెప్ తీసుకున్నాడు అంటున్నారు అంతా.